కావ్య కోసం నిఖిల్ చేసిన పని పిచ్చిదో లేకపోతే ఇది గొప్ప త్యాగమో అనేది అస్సలు అర్థం కాదు. కావ్య, నిఖిల్ ఇద్దరు కూడా కలవాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే ఊహించినట్టుగానే చిన్ని సీరియల్ కి సంబంధించిన ప్రోమో స్టార్మా రిలీజ్ చేసేసరికి ఒక్కసారిగా వీళ్ళ అభిమానులంతా షాక్ కి గురయ్యారని చెప్పాలి. నిఖిల్, కావ్య నటిస్తున్న చిన్ని సీరియల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే చిన్ని సీరియల్ ప్రస్తుతం టీఆర్పీ రేటింగ్ చాలా స్లోగా ఉండటంతో ఎలా అయినా నిఖిల్ ని రంగంలోకి దింపాలి అనుకున్నారు. ఇక నిఖిల్ బిగ్ బాస్ సీజన్ 8 వంటి టాప్ షోలో విన్నర్ గా నిలవటంతో ఆయనకి ప్రస్తుతం అనేక ఆఫర్లు ఉన్నాయి. అయితే సినిమాల్లో ఆఫర్స్ వచ్చినట్టు సినిమాల్లో నటించడానికి నిఖిల్ సిద్ధంగా ఉన్నట్టు ఎన్నో వార్తలైతే వచ్చాయి. కానీ ప్రస్తుతం సీరియల్లో చిన్ని సీరియల్ ద్వారా ఎంట్రీ ఇవ్వడంతో ఒక్కసారిగా నెటిజన్లు మొత్తం షాక్ అయిపోయారని చెప్పాలి. మళ్ళీ కావ్య, నిఖిల్ కలిసిపోయారు, ఒకటయ్యారు అంటూ ఎన్నో వార్తలైతే వచ్చాయి. కానీ బిగ్ బాస్ సీజన్ 8 కి వెళ్లిన నిఖిల్ కావ్యతో కలవడానికి ప్రయత్నించిన కావ్య మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి అవకాశం కూడా ఇవ్వలేదు. కలిసి ఇద్దరు ఒక షోకి వచ్చినా సరే ఆ షోలో కనీసం కావ్య నిఖిల్తో మాట్లాడడానికి కూడా ప్రయత్నించలేదు. అయితే ప్రస్తుతం నిఖిల్ మాత్రం బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు కావ్యని కలుస్తానంటూ బయటికి వెళ్ళగానే తెలియజేశాడు. కానీ ఆ ఛాన్స్ కోసం ఎదురు చూసిన నిఖిల్ కి ఛాన్స్ రాకపోవడంతో ఎలానో సీరియల్లో అవకాశం వచ్చింది, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అనుకున్నాడు నిఖిల్. దానితో ఇక నిఖిల్ ఆ షూట్ కి వెళ్లేటప్పుడే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ఒక పోస్ట్ అయితే షేర్ చేయడం జరిగింది. నిఖిల్ కి ఈ మధ్య కావ్య ఒక షోకి వెళ్తూ నిఖిల్ పైన నమ్మకం లేదు అంటూ తెలియజేసింది. అయితే నిఖిల్ చిన్ని సీరియల్ షూట్ కి వెళ్లే ముందు తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో నమ్మకాన్ని ఖచ్చితంగా తెప్పిస్తాను, నమ్మకం అనేది జీవితంలో చాలా ఇంపార్టెంట్ అంటూ ఒక పోస్ట్ ని చేసి మరీ షూట్ కి వెళ్తున్నానంటూ తెలియజేశారు. ఇక తాజాగా నిన్న రాత్రి రిలీజ్ అయిన ప్రోమోతో ఒక్కసారిగా అభిమానులు షాక్ అయిపోయారు. మళ్ళీ వీరిద్దరూ ఖచ్చితంగా కలుస్తారనే నమ్మకం మళ్ళీ జనాల్లో వస్తుందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు కావ్యకు ఎన్నో ఆఫర్స్ ఉండటంతో కొన్ని షోస్, ఈవెంట్స్ అలానే సీరియల్స్ లో బిజీగా మారింది. వచ్చిన ప్రతి షోలో కూడా చాలా మంది యాంకర్సే కావ్యకు ఇండైరెక్ట్ గా నిఖిల్ విషయంపై క్వశ్చన్స్ వేయటం, ఇక నిఖిల్తో కలిసే అవకాశమే లేదని, నమ్మకం పోయిందని, అలానే ట్రస్ట్ అనేది ఒకసారి ఉంటుంది అంటూ తెలియజేసి ఇలా చాలా రకాలుగా నిఖిల్తో కలవడం జరగదు అంటూ అభిమానులకి క్లారిటీ ఇచ్చింది కావ్య. అయితే ఈ క్లారిటీతో నెటిజన్లు ఇక నిఖిల్ కావ్య కలిసే అవకాశం లేదని ఫిక్స్ అయ్యారు. కానీ ఇలాంటి తరుణంలోనే నిఖిల్ కావ్యను కలవటానికి ఇంకా ప్రయత్నిస్తున్నాడు అన్నట్టు ఇన్స్టాగ్రామ్ లో చేసిన పోస్ట్ తో పాటు చిన్ని సీరియల్ ప్రోమోతో అందరికీ అర్థమైంది. మళ్ళీ కలుస్తారనే హోప్ ఒక్కసారిగా కానీ అభిమానులకి ఏర్పడిందని చెప్పాలి. మరి నిఖిల్ తన కెరియర్లో సినిమాల్లో వచ్చిన అవకాశాలని కూడా పక్కన పెట్టి ప్రస్తుతం సీరియల్లో నటించడానికి సిద్ధపడ్డాడు కావ్య కోసం. కావ్యతో మళ్ళీ కలవాలి అని ఆయనకున్న ఆపర్చునిటీస్ అన్నిటిని వదులుకొని చిన్ని సీరియల్కి వచ్చినట్టు అర్థమవుతుంది. మరి కావ్య కోసం ఆయన త్యాగం చేస్తున్నాడా లేకపోతే కెరియర్ను పాడు చేసుకుంటూ పిచ్చి పనులు చేస్తున్నాడా అంటూ కూడా అర్థం కావట్లేదు నెటిజన్లకు. అయితే మరి కావ్య ద్వారా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన నిఖిల్ మంచి సక్సెస్ని అందుకున్నాడు. మరి బయటికి వచ్చిన తర్వాత కావ్యను కలవకపోవటం, మళ్ళీ కలుస్తానని ఇప్పుడు అందరికీ హామీ ఇవ్వటం, ఇదంతా కూడా ఒక నెక్స్ట్ లెవెల్ అనే చెప్పుకోవాలి. మరి నిఖిల్, కావ్య ఈ సీరియల్ ద్వారా ఒకటవుతారు అని అనుకుంటున్న అభిమానులకి ఈ జంట గుడ్ న్యూస్ చెప్తుందా లేకపోతే సీరియల్లో కేవలం నటించడానికి మాత్రమే కావ్య ఒప్పుకుందా అనేది మాత్రం త్వరలోనే తెలుస్తుంది. ఇక కావ్య, నిఖిల్ కలవాలని అందరూ ఎదురు చూస్తున్నారు. ఇప్పటికీ కలుస్తారనే నమ్మకం ఎవరికి ఉందో వారు కామెంట్స్ బాక్స్లో తెలియజేయండి.